తెలంగాణ పేపర్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు 4 గంటల 45 నిమిషాలు కేసీఆర్ సిట్ విచారణ, ట్యాంపింగ్ కేసులో మాజీ సీఎం ప్రశ్నించిన అధికారులు. వాంగ్మూలం వీడియో రికార్డ్, గతంలో విచారించిన వారిని అడిగిన ప్రశ్నలే, కేసీఆర్ అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభమైన విచారణ, అంత కొన్ని గంటల ముందే పరికరాల అమరిక. సుమారు 5 గంటల పాటు హడావిడి చేసిన సిట్ చెదరని చిరునవ్వుతో బయటకు వచ్చి అభివాదం చేసిన గులాబీ బాస్ అని చెప్పేసి కూడా ఇంతకుముందు నేను చెప్పిన వార్తనే ఇక్కడ మనం చూసుకోవచ్చు. రేవంత్ స్టాప్ డైవర్షన్, మీ పైశాచిక ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు చెప్పినా కదా, మీరు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతుర్రో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో దానికి ఇప్పటికైనా సరే మీరు స్టాప్ చేయండి ఆ డైవర్షన్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్తున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ త్వరలోనే బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు, పెద్ద నాయకులు క్యూ కట్టబోతున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినందుకు ఫీల్ అవుతున్నారు. గ్రౌండ్ లో ప్రభుత్వం తీరుపై వ్యతిరేకత ఉంది. సిట్ విచారణ పర్వం కాంగ్రెస్ కే మైనస్. నందీనగర్ పార్టీ నాయకులతో కేసీఆర్, అధినేత మాటలతో గులాబీ శ్రేణుల్లో జోస్. రాబోయే రోజుల్లో వరుస గుడ్ న్యూస్లు ఉంటాయని ధీమా అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఇంకా తొందరలోనే ఈరోజు నిన్న సిట్ విచారణ అయిపోయింది కదా కేసీఆర్ గారిది, ఇంకా తొందరలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయట. భారీ చేరికలు అంటే ఎవరు, కార్యకర్తలే కాదు, వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వేరే పార్టీకి సంబంధించిన బడా నాయకులు, ఎవరైతే మన జంపింగ్ జలాన్ అయిపోయి ఎమ్మెల్యేలు కూడా పోయారో వాళ్ళు కూడా మళ్ళీ సొంత గూటికి చేరుకోవడానికి రెడీ అవుతారు అనేది ఒక వార్త. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఎట్లుందంటే, మీదనేమో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. మా అంత గొప్పోడు లేడు, మా అంత పనిచేసినోడు లేడు, మేము మస్తు పనిచేసాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఇట్లా ఏమంటారు నెత్తికెత్తుకొని చూసుకుంటారు మమ్మల్ని అని చెప్పేసి పిసిసి చీఫే కావచ్చు, యనమల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరైనా కావచ్చు, మీదికేమో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ లోపట్నేమో గజగజ వణుకుతుర్రట. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పిన విషయం కూడా ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉంది. మైనస్ కూడా కాదుగా, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే గ్రామాలలో ఉరికిచ్చుకునే పరిస్థితి ఉందట. మరి ఏది చక్కగా లేదు కదా, ఓ రైతు బంధు చక్కగా వేయలే, ఓ రైతు బీమా చక్కగా లేదు, గృహలక్ష్మి పథకం కావచ్చు, 6 గ్యారెంటీలే కావచ్చు, అవి చక్కగా లేవు, రైతుల కరెంటు చక్కగా లేదు, రైతులకు నీళ్లు చక్కగా లేదు. మొన్న యూరియా అయితే మరి ఘోరమైన పరిస్థితి, యూరియా ఎక్కడ చక్కగా ఇయ్యలే. ఇక్కడ చూస్తేనేమో తుమ్మల నాగేశ్వరరావు గప్పాలు కొడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు మాటలన్నీ తుమ్మల నాగేశ్వర మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనేమో గాంధీ భవన్ బయటకు దాటలేదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కదా, యూరియా అంతా ఆహో సూపర్ అట్లా ఆహో అని చాలా చెప్పిండు ఆయన. దండుగా యూరియా లేదు. మరి ఇంకా దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతి పరిస్థితి ఉంది గ్రౌండ్ సర్వేల, గ్రౌండ్ రిపోర్ట్ల, గ్రౌండ్లో. అందుకే జంప్ అయిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారంట. ఈ కాంగ్రెస్ పార్టీలో భూస్థాపితంలో ఆయన ఇంకొక 100 ఏళ్ళ మళ్ళీ రాలేమో ఆయన, రేపు మళ్ళీ కేసీఆర్ వచ్చిన మన పరిస్థితి మళ్ళీ అధోగతి, రాజకీయంగా మళ్ళీ మొత్తం ఘోరంగా, రాజకీయంగా మన పరిస్థితి ఘోరంగా మారిపోతుందని చెప్పేసి భయపడుతున్నారంట జంప్ అయిన ఎమ్మెల్యేలు, పార్టీలకేని జంప్ అయిన మిగతా నాయకులు కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అందుకే మళ్ళీ ఏం చేస్తున్నారు, గులాబీ వాసు కూడా ఏం చెప్తుందంటే, త్వరలోనే బీఆర్ఎస్కి భారీ చేరికలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా తిరిగి ఎవరైతే కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేల సంగతి అయితే మనకు తెలియదు, మరి తీసుకోవడా, ఎందుకంటే పార్టీకి మోసం చేసి పేరు కాబట్టి వాళ్ళని తీసుకోవద్దనే చెప్తాను. పార్టీకి మోసం చేసిన దగ్గర కూడా రానియొద్దని నేను చెప్తా. ఇక కార్యకర్తలు అంటారా, ఇక ఎమ్మెల్యేలు పోయారు కాబట్టి ఎమ్మెల్యేలు కార్యకర్తలు పోయారు కాబట్టి సరే, కార్యకర్తల మైండ్ సెట్ వేరే ఉంటుంది, చాలా వాళ్ళ నాయకుడితో ఒక మైండ్ సెట్ వేరే ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చేమో తప్ప, కానీ భారీ చేరికల విషయంలో మాత్రం ఎమ్మెల్యేలను తీసుకోవద్దనే, ఈ జంప్ అయిన ఎమ్మెల్యేలను తీసుకోవద్దనే, బడా నాయకులను తీసుకోవద్దని చెప్పేసి కూడా నేను కూడా అదే కోరుకుంటున్నా. ఎందుకంటే అవకాశవాదులు వీళ్ళంతా, కేసీఆర్ గారు మీకు తెలియదేం కాదు, వీళ్ళంతా అవకాశవాదులు, దొంగలు. ఏ పార్టీ టికెట్ మీద ఏ పార్టీ గుర్తుడు గెలిచిరో సోయి మర్చి వేరే పార్టీల అధికార దాహంతో వేరే పార్టీలకు చంపాయి మళ్ళా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ మనం దొక్కిపడేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ జిందగీలో కూడా లేవదిగా తెలంగాణ రాష్ట్రంలో వద్దున ఆయన ఈ పార్టీతో అని చెప్పి మళ్ళీ ఇటు జంప్ కానీ ప్రయత్నం చేస్తున్నారంట. అందుకే ఇక్కడ చూసుకుని త్వరలో బీఆర్ఎస్లోకి చేరిక పెద్ద నాయకులు కూడా వస్తున్నారని చెప్పేసి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ సంబంధించిన ఒక వార్త, నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా,
దానికి సంబంధించిన వార్త ఇది.